ఆపరేషన్ సింధూర్ లో భారత్ యొక్క రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ను తందూర్ చేసిన తర్వాత, పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను మద్రసాలను కబాబ్ చేసిన తర్వాత ప్రతిదాడిగా పాకిస్తాన్ పూంచ్ లో ఉన్న అమాయకమైన ప్రజలపైన నిన్నటి నుండి వరుస పెట్టి దాడులు చేస్తోందండి. దాక్కొని గుంట నక్కల్లా దాడి చేస్తున్నారు. పూంచ్ అనేది ఎల్ఓసి బార్డర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఏరియాలో కొండలు ఎక్కువగా ఉంటాయి. పిరిపంజల్ రేంజెస్ దగ్గర ఉంటుంది ఏరియా. అంటే ఫుల్ గా కొండలతో కప్పి ఉన్న ఏరియా ఇది. ఈ ఏరియాలో ఎక్కువగా హిందూ, సిఖ్స్ అండ్ ఇతర మతస్థులు ఉంటారు. కాబట్టే పాకిస్తాన్ ఇక్కడ దాడి చేస్తోంది. ఇక్కడ కూడా పాకిస్తాన్ మతాన్ని చూసుకోవడం చాలా తప్పు. పాకిస్తాన్ కాశ్మీర్ వ్యాలీ పైన లేదా కాశ్మీర్ సెంటర్ పాయింట్ లో దాడి చేయడం లేదు. జమ్మూలో ఉన్న పూంచ్ పైన దాడి చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ వేరు మతస్థులు ఉంటారు, గురుద్వారాలు ఉంటాయి కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తోంది. పూంచ్ లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు డ్రోన్స్ తో కాదు, మోటార్ ఆర్టిలరీ షెల్స్ తో, యుద్ధ తోపులతో దాడి చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 12 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఇందులో 6 మంది సిక్ సోదరులు కూడా ఉన్నారు. ఈ దాడిలో లాన్స్ నాయక్ దినేష్ కుమార్ గారు వీరగతి పొందారు. దీనికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ 2.0 లాంచ్ చేయాల్సిన సమయం వచ్చిందా? ఇక్కడితో ఈ బ్యాటిల్ ను డీఎస్కలేట్ చేస్తే డెఫినెట్ గా పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో మేము గెలిచామని ప్రకటించుకుంటుంది. ఈ బ్యాటిల్లో ఆఖరి మిసైల్ భారత్దే అయి ఉండాలి. ఈ బ్యాటిల్లో ఆఖరి శవం పాకిస్తాన్ దే అయి ఉండాలి. పాకిస్తాన్ కు బదులు చెప్పడానికి దీనికంటే మంచి ఛాన్స్ రాదు. పాకిస్తాన్ అరువు తెచ్చుకున్న చైనీస్ మాలైన HQ-9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయడం లేదు. ఈ మ్యాప్ లో చూడండి, 21 టెర్రర్ ప్యాడ్స్ టోటల్ గా ఉన్నాయి. ఇందులో 9 పైన మాత్రమే దాడులు చేశారు. ఇంకా 11 మిగిలి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ 1.0 తర్వాత పాకిస్తానీ శవాలను ట్రాక్టర్స్ లో వేసుకు వెళ్లిన దృశ్యాలు చూడొచ్చు. ఉగ్రవాదుల ఫనరల్స్ లో పాకిస్తానీ సైనికులు పాల్గొన్నారు. దీనికి అర్థం హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న వారిని పాకిస్తానీ ఆర్మీ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా చూస్తోందా? ఇంతకు ముందు పాకిస్తానీలు ఏమన్నారు? కాల్చడానికి కట్టెలు కరువు అవుతాయి అన్నారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏసుకెళ్లడానికి ట్రాక్టర్స్ దొరకడం లేదు. ఆపరేషన్ సింధూర్ ఎంతలా ఎఫెక్ట్ చేసిందంటే మసూద్ అజర్ లాంటి కరుడు గట్టిన ఉగ్రవాది సైతం కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకున్నాడు. Breaking news just coming in. Designated terrorist Masood Azhar's family members, including his sister, have been killed in India's Operation Sindoor. A letter is said to be issued by Masood Azhar claims that the strike in Bahawalpur. ఏడ్చాడు, లెటర్ రాశాడు, బాధపడ్డాడు. ఇండియాతో ఉగ్రవాదం చేసి అమాయకమైన ప్రజలను ముంబై దాడులు, పెహల్గాం దాడులు వంటి దాడులు చేయించిన మసూద్ అజర్ లెటర్ రాసి, నేను చనిపోయి ఉంటే బాగుండేది, నా బంధువులందరూ చనిపోయారు, నా రిలేటివ్స్ అందరూ చనిపోయాడు అని ఏడ్చాడు. పాకిస్తాన్ కావాలనే గురుద్వారా పైన, పూంచ్లో ఉన్న మాస్క్ పైన, టెంపుల్స్ పైన దాడి చేసి ఫైరింగ్ చేస్తోంది. ఒక మోటార్ షెల్ గురుసింగ్ సాబా గురుద్వారాలో హిట్ అయింది. అలాగే మాస్క్, టెంపుల్స్ పైన కూడా దాడి చేస్తున్నారు. దీంట్లో కూడా డెక్కన్ హెరాల్డ్ వంటి పత్రికలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ఫ్లేట్ చేస్తూ అంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు అని తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. ఇప్పటి వరకు 12 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వీరగతి ప్రాప్తి పొందారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ ను అర్థం చేసుకోండి. నిన్న రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొంతమంది ఆడ సింహాలను తీసుకెళ్లి, లేడీ పైలట్స్ ను వేసుకెళ్లి 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసి వచ్చింది. దీనికి ఎలాగైనా సమాధానం ఇవ్వాలి అని చెప్పి పూంచ్ లో దాడి చేసి ఈ కాన్ఫ్లిక్ట్ ను అలైవ్ గా ఉంచుతున్నారు. పరువు కాపాడుకోవడానికి కొండ అడవుల్లో ఉన్న ప్రాంతాలపైన దాడి చేస్తున్నారు. 2019లో బాలాకోట్ సమయంలో మనం మిరాజ్ యుద్ధ విమానాలతో దాడి చేశాం. ఇజ్రాయెల్ స్పైస్ బాంబ్స్ తో ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశాం. కానీ వెంటనే పాకిస్తాన్ అప్పుడేం చేసింది? అమెరికా యొక్క 4th జనరేషన్ F-16 యుద్ధ విమానాలతో ఇండియా పైన ప్రతిదాడి చేసింది. ఇప్పుడు మనం రఫేల్తో దాడి చేసి వచ్చాం. కానీ పాకిస్తాన్ ఏం చేయాలి? సేమ్ యుద్ధ విమానాలతోనే దాడి చేయాలి, లేదా అబ్దాలి, గౌరీ, గజ్నీ వంటి పిల్ల మిజైల్స్ తో దాడి చేయాలి. కానీ పాకిస్తాన్ పూంచ్ అనే ఒక ఏరియాను ఎంచుకుంది. పిరిపింజల్ రేంజ్ దగ్గర ఉన్న, కొండ అడవుల దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న సామాన్య ప్రజలపైన తమ ప్రతీకారాన్ని, తమ కోపాన్ని తీర్చుకోవడానికి పాకిస్తాన్ చూస్తోంది. ఈ రోజు మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ ను పెట్టారు. ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక బాంబ్ ను పేల్చనుంది. మేబీ ఇది ఆపరేషన్ 2.0 అయి ఉండొచ్చు. ఈసారి ఇండియన్ గవర్నమెంట్ ఉగ్రవాద శిబిరాలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ పైన కూడా దాడి చేసే అవకాశం లేకపోలేదు. పూంచ్ లో భారత సైనికుడు మరణానికి ప్రతీకారం ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది.
ఇండియన్ ఆర్మీ టోటల్ గా 21 ఉగ్రవాద శిబిరాలను ఐడెంటిఫై చేసింది కదా, ఇంకా 9 మిగిలి ఉన్నాయి. ఆ 9ని ఆపరేషన్ 2.0 కోసం మిగిల్చారు. నిన్న రాత్రి పాకిస్తాన్ లో ఉన్న సియాల్కాట్ లో సైరన్స్ వినిపించాయి. మళ్ళీ మనోళ్ళు దీపావళి చేయడానికి రెడీ అయ్యారా అనుకున్నాం. నిద్రపోలేదు, కానీ అది ఫేక్ సైరన్ అని తెలియంది. మేము పాకిస్తాన్ లాగా ఫేక్ వార్తలు ప్రాపగెండా చేయం. అక్కడ నిజం ఉంటే నిజం, నిజం లేదు అంటే నిజం లేదు అని ఒప్పుకుంటాం. నిన్న రాత్రి సియాల్కోట్ లో సైరన్స్ మోగాయి. లాహోర్ కు వెళ్లే ఫ్లైట్స్ అన్ని రిటర్న్ అయ్యాయి. దీంతో మళ్లీ దాడులు చేశారేమో అనే వార్తలు వచ్చాయి, కానీ అందులో నిజం లేదు. ఇటువైపు నుండి అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పైన దాడులు చేస్తూ ఉంటే, అటువైపు నుండి అంటే బిఎల్ఏ టీటీపీ ఫైటర్స్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. బిఎల్ఏ ఫైటర్స్ రీసెంట్ గా అంటే నిన్న పాకిస్తాన్ యొక్క 8 మంది సైనికుల పైన ఐఈడి బ్లాస్ట్ చేసి చంపారు. తాలిబాన్ ఫైటర్స్ రెట్టించిన ఉత్సాహంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ను సపరేట్ దేశంగా ప్రకటించడానికి బయలుదేరారు. బిఎల్ఏ అనే టీటీపీ వెనక నుండి పాకిస్తాన్ ను కోస్తోంది. 6 గంటల ముందు ఇండియన్ సైడ్ లో ఉన్న అమృత్సర్ లో పాకిస్తాన్ శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో ఇండియా పైన దాడి చేసింది అనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలు. ఇండియా అమృత్సర్ లో మాక్ డ్రిల్స్ చేస్తోంది కాబట్టి అక్కడ సైరన్స్ వినిపించాయి అంతే. అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ప్రకారం అమృత్సర్ బార్డర్ లో ఒక పాకిస్తానీ చీప్ చైనీస్ J-7 థండర్ జెట్ ను మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్ ధ్వంసం చేశాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ యొక్క గుజ్రాన్ వాలాలో ఇంకొకసారి ఇండియన్ ఆర్మీ దాడి చేసింది అనే వార్తలు వచ్చాయి. 2 లౌడ్ ఎక్స్ప్లోజన్స్ అక్కడ వినబడ్డాయి. పాకిస్తానీ లోకల్సే ఈ విషయాలను చెప్పారు. పాకిస్తాన్ లాహోర్ సియాల్కోట్ కు వెళ్లే ఫ్లైట్స్ ను డైవర్ట్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఇప్పటికైతే వార్ అప్డేట్స్ ఇవి. ఇండియన్ ఆర్మీ ప్రతిదాడిగా ఆపరేషన్ 2.0ను ఇంకా లాంచ్ చేయలేదు. ఈ రోజు మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. అజిత్ దోవల్ గారు కంటిన్యూస్ గా మీటింగ్స్ పెడుతున్నారు. ఫారెన్ కౌంటర్ పార్ట్స్ అజిత్ దోవల్ గారు మాట్లాడుతున్నారు. అజిత్ దోవల్ గారు ఏమంటున్నారు అంటే, మాకు యుద్ధాన్ని ఎస్కలేట్ చేసే ఉద్దేశం ఇప్పటికైతే లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఇలాగే పూంచ్లో ప్రతిదాడులు చేస్తూ సామాన్య ప్రజలను చంపితే మేము ప్రతిదాడిగా ఇంకా గట్టిగా పాకిస్తాన్ పైన దాడి చేస్తాం, బ్రాడర్ లెవెల్లో యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తామని అజిత్ దోవల్ గారు క్లియర్ గా చెప్పారు. సో ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది మనం చూసాం. కానీ విచిత్రంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంత పెద్ద గొడవలు జరుగుతూ ఉంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ర్యాలీ అవుతున్నాయండి. ఇంకా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. దీనికి అర్థం ఏంటి? యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని కాదు. శత్రువు యొక్క థ్రెట్ ను ఒక కంట్రీ ఎలా ఎదుర్కొంటుంది, ఎంత స్ట్రాంగ్ గా కంట్రీ యొక్క మిలిటరీ ఉంది, దాన్ని బట్టి స్టాక్ మార్కెట్ ఉంటుంది. మనం ఒకవేళ పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా సైలెంట్ గా స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అని సైలెంట్ గా ఉంటే రేపు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తే అంతే స్ట్రాంగ్ గా మన ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది. ఈ కంట్రీ దమ్మున్న కంట్రీ రా అనుకుంటారు. ఈ కంట్రీ పైన ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి సాలిడ్ గా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారుల్లో పెరుగుతుంది. కాబట్టే ఇండియన్ స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతోంది. దీనికంటే మంచి విషయం ఎక్కడా ఉండదు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికన్ స్టాక్స్, రష్యన్ స్టాక్స్ పడిపోయాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ స్టాక్స్ పడిపోయాయి. కానీ ఇండియా పాకిస్తాన్ బ్యాటిల్లో మాత్రం ఇండియన్ స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. సామధాన దండ భేద 4 విధాల చాణక్య నీతితో ఇండియా ప్రతిదాడి చేస్తుంది అని ఫారెన్ పెట్టుబడిదారులు, తెల్లోళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇండియా పైన భరోసాను ఉంచుతున్నారు. దీనికంటే మంచి న్యూస్ రాదు. నెక్స్ట్ టర్కీ దగ్గరకు వస్తాం. గుంటనక టర్కీ పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు పంపడానికి ట్రై చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టర్కీ యుద్ధ విమానాలను పంపిందా, ఆర్మేనియాకు మనం బ్రహ్మోస్ ను కాదు ఆకాష్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ను సప్లై చేయాలి. ఆర్మేనియాలో భారత సైనికులు దిగాలి. ఆర్మేనియన్ సోల్జర్స్ కు ట్రైనింగ్ ఇవ్వాలి. టర్కీను అంత ఈజీగా వదలకూడదు. ఓవరాల్ సమ్మరీ ఏంటి అంటే, పాకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాల ద్వారా 4.5 జనరేషన్ లేదా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అడ్డుకు తినే పనిలో ఉంది. అంటే అరువు కోసం చూస్తోంది. ఎవరైనా తమకు 5th జన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్తారేమో అని చిప్ప పట్టుకొని నిలబడింది పాకిస్తాన్. ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఏం చేయాలి అనుకుంటోంది అంటే, ఇంటర్నేషనల్ బార్డర్ ను దాటకుండా పాకిస్తాన్ లోనే నిలబడి ఇండియా పైన మిసైల్స్ తో దాడులు చేయడానికి ట్రై చేస్తోంది పాకిస్తాన్. 4.5 జనరేషన్ లేదా 5th జనరేషన్ యుద్ధ విమానాల యొక్క రేంజ్ 250 కిలోమీటర్స్ కాబట్టి పాకిస్తాన్ నుండే ఇండియన్ బోర్డర్ స్టేట్స్ పైన దాడి చేయాలి అని ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్. ఎలాగైతే మనం రఫేల్తో దాడి చేశామో సేమ్ అలాగే దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే మీరు చూసుకోండి,
పాకిస్తాన్ చైనా దగ్గరకు వెళ్ళి మాకు JF-17 తుక్కుపట్టిన వేస్ట్ యుద్ధ విమానాలు వద్దు, ఇజ్రాయెల్ డిజైన్ చేసిన JF-10C యుద్ధ విమానాలు కావాలి అని అడిగింది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇండియన్ ఆర్మీ ఇంతటితో ఆపేస్తుందా అని అడుగుతున్నారు. ఇలా ఆపేస్తే మళ్ళీ అవే మద్రసాల నుండి ఇంకొంతమంది ఎలుకలు తయారవుతాయి. సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్ పైన సింపతి పెరిగింది. ఇండియా చేయాల్సింది పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్గా, జనరల్స్గా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళపైన అటాక్ చేయడం. ఈ ఆర్మీ పెద్దలు రిటైర్ అయ్యి పాకిస్తాన్లో ఉండరు, లాహోర్లో ఉండరు. వీళ్ళు లండన్కు వెళ్తారు, ఫ్రాన్స్కి వెళ్తారు, యూరోప్లో సెటిల్ అవుతారు. మీరు చూసుకోండి, మాజీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా లండన్, యూరోప్లో సెటిల్ అయ్యాడు. ముషరఫ్ కూడా లండన్లో సెటిల్ అయ్యాడు. సో ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియా తక్షణమే చేయాల్సిన పని ఇజ్రాయెల్తో కొలాబరేట్ అయ్యి లేదా మొసాద్ ద్వారా మన యూనిట్కు ట్రైనింగ్ ఇప్పించి ఈ రిటైర్డ్ ఆర్మీ జనరల్స్ను అసాసినేట్ చేయడం. అసాసినేషన్ కూడా స్లోగా, పాయిజనస్గా చేయాలి, మత్తుమందు పెట్టి చేయాలి, లేదా అన్నోన్ హిట్ మ్యాన్ ద్వారా దాడి చేయించాలి. వీళ్ళను చంపితే వీళ్ళు భయపడతారు. పాక్ ఆర్మీ జనరల్స్ను ఇండియా టార్గెట్ చేస్తుంది అనే భయంతో వీళ్ళు ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు లేదా జనరల్స్గా ఉన్నప్పుడు భారత్లో ఉగ్రవాదం చేయడానికి భయపడతారు. ఇంకొకసారి ఇండియా పైన ఆపరేషన్ చేస్తే రిటైర్ అయిన తర్వాత కూడా మొసాద్ తరహాలో, CIA తరహాలో ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా మమ్మల్ని చంపుతుంది, మా పైన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది అనే భయం వాళ్ళలో పుట్టాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నెక్స్ట్, న్యూక్లియర్ డాక్ట్రైన్ చేంజ్ చేసి పడేయాలి అంటున్నారు. ఇండియా న్యూక్లియర్ వెపన్స్ ను ప్రయోగించడానికి ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ అని. అంటే ఎవరైనా మా పైన న్యూక్లియర్ బాంబ్స్తో దాడి చేసిన తర్వాతే ఇండియా రెస్పాండ్ అవుతూ న్యూక్లియర్ వెపన్స్ను యూజ్ చేస్తుంది అన్నమాట. మనం నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ పాలసీను చేంజ్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. వి విల్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ అట్ ఫస్ట్ ప్లేస్ అనే పాలసీను తీసుకురావాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలా చేస్తే పాకిస్తాన్లో కూర్చున్న వారికి భయం పట్టుకుంటుంది. ఇండియా మొదటగా మా పైన అణుబాంబులతో దాడి చేయగలదు అనే భయాన్ని నింపుతుంది. న్యూక్లియర్ డాక్ట్రైన్ను చేంజ్ చేయాలి అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్. సో ఇంతటితో దీన్ని వదిలేస్తే మళ్ళీ పాకిస్తాన్ టెర్రర్ ఫ్యాక్టరీను మొదలు పెడుతుంది అంటున్నారు. నెక్స్ట్, మనం యుద్ధ ఆయుధాలను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాటిల్ తర్వాత పాకిస్తాన్ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొని పెట్టుకోగలదు. అమెరికా దగ్గర థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను చైనా నుండి లేదా ఇరాన్ నుండి ఇలా వేరు దేశాల నుండి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొని పెట్టుకోగలదు. కాబట్టి దీనికి సమాధానంగా ఇండియా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హైపర్సోనిక్ మిసైల్స్ యొక్క టెస్టింగ్ను పెంచాలి. హైపర్సోనిక్ మిసైల్ యొక్క సంఖ్యను పెంచుకోవాలి. ఈ హైపర్సోనిక్ మిసైల్స్ను ఎటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేదు కాబట్టి దీన్ని రెడీ చేసుకోవాలి. ఈ హైపర్సోనిక్ మిసైల్ యొక్క స్పీడ్ మ్యాక్ 15 ఉంటుంది. మ్యాక్ 15 అంటే సౌండ్ స్పీడ్ కంటే 15 టైమ్స్ ఎక్కువ అన్నమాట. ఇండియా వార్ డ్రోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ను కూడా పెంచుకోవాలి అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇండియా బాలాకోట్ సమయంలో చేసిన తప్పే ఇప్పుడు కూడా చేయకూడదు. బాలాకోట్లో మనం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రతిదాడి చేసింది. అభినందన్ గారిని పట్టుకున్నారు. అయితే దీని తర్వాత ఇండియా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇష్యూను డీఎస్కలేట్ చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ హౌ వాజ్ ద టీ అని చెప్పి ఇండియాను టీజ్ చేసింది. మేము 2 మిరేజ్ యుద్ధ విమానాలను కాల్ చేశాము అని ఫేక్ ప్రచారాలు చేసింది, ఫేక్ ఫొటోస్ పెట్టింది. అయితే ఇండియా ఈసారి లాస్ట్ వర్డ్ ఈజ్ మైన్ అన్నట్లు ఈ బ్యాటిల్లో ఆఖరిగా దిగిన మిసైల్ భారత్దే ఉండాలి, ఆఖరిగా ఎగిరిన విమానం భారత్దే ఉండాలి, ఆఖరిగా లేచిన శవం పాకిస్తాన్దే ఉండాలి, ఆఖరిగా కూలిన మద్రసా పాకిస్తాన్దే ఉండాలి, ఆఖరిగా కాంప్రమైజ్ అయిన నాయకుడు పాకిస్తాన్ ఓడే ఉండాలి. పాకిస్తానీలకు బుద్ధి చెప్పాలి అంటే పాకిస్తాన్ సైన్యం ఇండియన్ ఆర్మీ చేత ఘోరంగా ఓడిపోయింది అనే సందేశం పాకిస్తానీ ప్రజలకు వెళ్ళాలి. ఎన్ని రోజులు పాకిస్తానీలు ఒక్క పాకిస్తాన్ సైనికుడు 10 మంది భారతీయ జవాన్లతో సమానమనే మిస్కన్సెప్షన్ లో ఉన్నారు. పాకిస్తానీ ప్రజల్లో పాక్ ఆర్మీ పైన ఉన్న నమ్మకం పైన దాడి చేయాలి. ఆపరేషన్ సింధూర్లో మనం డిఫరెంట్గా పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న బహల్పూర్, ముర్దిగేలోని మద్రసాల పైన ఎందుకు దాడి చేశామంటే పాకిస్తాన్లో పంజాబీ పాకిస్తానీ ముస్లిమ్స్ మేమే సుపీరియర్స్ అనుకుంటారు. మిగతా బలోచ్, సింధ్, పాస్టూన్ ముస్లిమ్స్ అందరినీ ఇన్ఫీరియర్స్ గా చూస్తారు. మా పైన అంటే పంజాబీల పైన ఇండియా దాడి చేసే దుస్సాహసం చేయదు అని చాలా మంది పంజాబీలు, లాహోరీలు నమ్ముతూ ఉంటారు. కానీ ఈసారి పంజాబ్లో మిసైల్స్ ను దించి ఈ సుపీరియారిటీ పైన దాడి చేశారు. ఈ సుపీరియారిటీ పైన దెబ్బ కొట్టారు. 1971 తర్వాత పాకిస్తాన్ పంజాబ్ పైన దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ మొత్తం ఆపరేషన్ లో హైలైట్ ఇదే. దీనికంటే సాటిస్ఫైయింగ్ న్యూస్ అనేది ఉండదు. సో వార్ అప్డేట్స్ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.
జై హింద్.